అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి పేదలందరికీ కూడా మనకి కూటమి ప్రభుత్వం అయితే మంచి శుభవార్తను చెప్పిందండి. దీపావళి సందర్భంగా 3,00,000 ఇళ్ల గృహప్రవేశాలనైతే చేస్తున్నట్లయితే చెప్పారండి. ఈ 3,00,000 ఇళ్ల గృహప్రవేశాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీపావళికి సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలైతే జారీ చేశారు. సీఎం గారైతే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చిన్న సమాచారం అండి. అదేంటంటే అధికారులందరూ కూడా చాలా జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం నెగ్గి దగ్గరగా ఒక సంవత్సరం 5 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి గృహప్రవేశాలని చేయలేదు. అందరికీ ఇల్లు పథకంలో ఎటువంటి ఇల్లు ఇప్పటి వరకు మనం పేద ప్రజలకు అందించలేదు. సో, ఈ పథకాన్ని వెంటనే మనం అమలు చేయాలి. ఇదొకటే పెండింగ్‌లో ఉండిపోయింది అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారైతే అధికారులనైతే ఆదేశాలైతే జారీ చేశారు. అలాగే మనకి అధికారులు కూడా చాలా ముమ్మరంగా అయితే పనులనైతే చేస్తున్నారండి. మనకి ఇందులో 1,20,000 ఇళ్ళైతే లేఅవుట్‌లు అంటే జగనన్న ఇచ్చిన లేఅవుట్‌లున్నాయి కదా! అందులో మూడో ఆప్షన్ కింద ఎంచుకున్నవి కాంట్రాక్టర్లయితే కడుతున్నారండి. దానికి సంబంధించి నిధులను కూడా విడుదలైతే చేశారు. అలాగే టిడ్కో హౌసెస్ కూడా పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేసి 1,80,000 ఇళ్ళైతే కంప్లీట్ చేసి మనకి ఈ దీపావళికే ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలైతే జారీ చేశారు. అలాగే మనకి మిగిలిన ఇళ్ళు సంక్రాంతికి ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని కూడా చెప్పారండి. అయితే ఇప్పటి వరకు కూడా మనకి జనవరిలో ఒకసారి ఇస్తానన్నారు. సంక్రాంతి సందర్భంగా అని చెప్పేసి ఆర్టికల్ ఏశారు 3,00,000 ఇళ్ళని. ఆ తర్వాత మనకి దీపావళి సందర్భంగా 3,00,000 ఇల్లు పంపిణీ అని చెప్పేసి, గృహప్రవేశాలని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది. అలాగే మనకి పర్టిక్యులర్‌గా జూన్ 12 కల్లా ఇస్తామని చెప్పేసి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి దీపావళితో పాటుగా ఇప్పుడు దసరాకు ముందు కూడా ఇస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు దీపావళి కూడా వచ్చేసింది. ఈసారైనా ఇచ్చి ప్రజల దగ్గర మనము మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి. అసలు ఈ పాటికే మనకి ఇళ్ల పంపిణీ అనేది ఇచ్చేస్తే బావుంటుందండి. అధికారులనేది నిధులు రాలేదని చెప్తున్నారు. రాజకీయ నాయకులేమో త్వరగా మేము కంప్లీట్ చేయమని చెప్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. సో, దీపావళికైతే ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. అలాగే 10 రోజుల ముందుగానే ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం. కొంతమంది లబ్ధిదారులైతే ఇళ్లలోకి రావడానికి ఇష్టపడట్లేదు అని చెప్తున్నారు అధికారులు. అయితే కనీసం ఇష్టపడే వాళ్ళకైనా సరే గృహప్రవేశాలు చేపిస్తే బావుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే మా దగ్గర కూడా చాలా వరకు టిడ్కో హౌసెస్ అయితే కొన్ని కంప్లీట్ అయ్యాయి. అయితే అవి ఎప్పటినుంచో ఇస్తామని చెప్పి ఆపుతూ ఉన్నారు. దయచేసి అయ్యైనా ఇచ్చేస్తే మాలాంటి వాళ్ళకి రెంట్ బర్డెన్ అనేది తగ్గుతుంది. మీలో ఎంతమందికి టిడ్కో హౌసెస్ కోసం ఎదురు చూస్తున్న వారున్నారు? ఎంతమంది లేఅవుట్‌లో ఇల్లొచ్చి ఇంకా పూర్తి కాని వాళ్ళు వెయిట్ చేస్తున్నారనేది ఉంటే దయచేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీరు ఎంతమంది టిడ్కో హౌస్ కోసం వెయిట్ చేస్తున్నారో లేదా మీరు మీ లేఅవుట్ పూర్తయ్యి 3 ఆప్షన్ పెట్టుకొని ఎప్పుడు కంప్లీట్ అవుతదని ఈగర్‌లీ వెయిట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇది పూర్తయిన తర్వాతే మనకి 3 సెంట్లు స్థలానికి సంబంధించి అప్లికేషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇవి కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. ఇవే 10 ఇయర్స్‌గా పెండింగ్ అయితే ఉండిపోయాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.